హాయ్ ఫ్రెండ్స్, లార్డ్ దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము 1 సామెతల గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనము చూద్దామా. నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి నీ క్షేమమవును గాక. ఆమేన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, వ్యాధుల గుండా, బలహీనతల గుండా, సమస్యల గుండా ప్రయాణిస్తూ అలసిపోయారా? చివరికి మీ హోప్ని వదులుకున్నారా? కానీ చూడండి, దేవుడు అలసిన వారి ప్రాణమును తెప్పరిల్లా చేసే, సొమ్మసిల్లిన వారిని లేవనెత్తే మాటను ఆయన మాట్లాడుతున్నారు. ఆదరణ కలిగించే, ఓదార్పు కలిగించే మాటను ఆయన మాట్లాడుతున్నారు. ఏంటంటే, నీకును నీ ఇంటికి నీ కలిగిన సమస్తానికి దేవుడు క్షేమాన్ని కలుగజేస్తాడంట. దేవా, నా బిడ్డలు మారలేదయ్యా, వారికి రక్షణ లేదయ్యా, వారి భవిష్యత్తు ఎలా ప్రభు, వారి యొక్క ఉద్యోగాలు, వారి చదువులు ఎలా అని నువ్వు బాధపడుతున్నావా, దిగులు చెందుతున్నావా? దేవా, ఈ ఆర్థిక పరిస్థితులు సరిగా లేవు, నేనేం చేయాలి? మమ్మల్ని ఆశీర్వదించండి. ఇతరుల కంటే మేము చూసినప్పుడు చాలా తక్కువగా ఉన్నాం. ఇలా చాలా రకమైనటువంటి ఒక ఆలోచనలు నీ మనస్సులో వెళ్తుందేమో. అన్నింటిని గురించి నువ్వు చింతపడుతున్నావేమో, దిగులు చెందుతున్నావేమో. కానీ దేవుడు, నేను అర్థం చేసుకున్న దేవుడు అంటున్నాడు ఏంటంటే, నీకును నీ ఇంటికి నీకు కలిగిన సమస్తమునకును నేను నా కంచె వేసి నా కాపుదలను అనుగ్రహించి క్షేమమును నీకు కలుగజేయబోతున్నాను. ఎలాగైతే యోబు గృహము చుట్టూ నా కంచె వేసి నా కాపుదలనిచ్చి తన సమస్తమును వర్ధిలింపజేశాను, దీవించాను, క్షేమస్థితిని కలుగజేశాను, ఏ అపాయము రాకుండా, ఏ హాని, కీడు, నష్టము కలగకుండా నా కాపుదలను ఇచ్చాను. అదే రీతిగా నీ జీవితంలో కూడా, నీ చుట్టూ కూడా నా సన్నిధిని, నా కాపుదలను నీకు అనుగ్రహించి క్షేమస్థితిని కలుగజేయబోతున్నాను. ఈరోజు నువ్వు ఏ ప్రజల మధ్య అవమానించబడి నిందించబడుతున్నావో అదే ప్రజలు నా ఆశీర్వాదమును, నా కాపుదలను, నేను నీకు అనుగ్రహించు క్షేమమును చూసి వీరు దేవుణ్ణి ఆశ్రయించుటను బట్టి వీరికి ఇటువంటి క్షేమము కలిగింది, దేవుని యొక్క కృపను పొందిన కుటుంబం అని మీ గురించి సాక్ష్యము చెప్పుకునే రోజును ప్రభు తీసుకొని రాబోతున్నాడు. ప్రభు మనకును, మన గృహములకును, మన సమస్తమునకును క్షేమం కలుగజేయును గాక. ఆమేన్.